నమస్కారం. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీకి స్వాగతం, సుస్వాగతం. ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి ఐబి సాహు గారు 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలవారు. అలాగే వైబ్రేషన్ పద్ధతిలో జీవితాన్ని లెక్కించడంలో దేశ విదేశాల్లో ఆమె పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పవర్ఫుల్గా ఉండేలా, వారి జీవితాన్ని అలాగే వారి భవిష్యత్తును ప్రతిబింబించేలా నిర్ణయించడంలో వారికి వారే సాటి. అలాగే నేటి కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ అత్యంత శక్తివంతమైన నేమ్ కరెక్షన్ వైబ్రేషన్స్కి అనుగుణంగా ఇవ్వడంలో ఆమె సాటి. మరి ఈరోజు మనం ప్రస్తావించుకునే విషయాలు ఏంటంటే, పేరు ఎలా ఉండాలి, పేరులో ఎంత శక్తి ఉండాలి, ఈ విషయాల్ని మనం మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సాహు గారు. నమస్తే అమ్మా. ఆర్ అనే అక్షరంతో చాలామంది కలిసి వచ్చిందన్నారు, అలాగే కలిసి రాలేదని కూడా అన్నారు. సో ఈ ఆర్ అనే అక్షరంతో ఎంత పవర్ఫుల్గా మనం నేమ్ పెట్టుకుంటే అంత పవర్ మనకి అటాచ్ అవుతుంది అంటారా? సో ఆర్ అనే అక్షరంతో మనం ఎటువంటి పేరు పెట్టుకోగలం? తప్పకుండా. మీరు అడిగిన క్వశ్చన్లో నా స్థాయిలో నేను చెప్పాలంటే, ఆర్ అనేది ఒక అక్షరం, పొరపాటండి. ఆర్ అనేది ఒక శబ్దం. ఈ ఆర్కి స్పీడ్ ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే రేస్ గుర్రం. ఈ ఆర్కి మైనస్ కూడా ఉంటుంది, రివర్స్ గేర్ ఆర్ రివర్స్. లైఫ్లో రివర్సల్ లేనివాడంటూ ఉంటారండి ఎవరైనా? అటువంటిప్పుడు ఆర్ అనే అక్షరం నెగిటివ్ అనో పడటం లేదనో ఎలా అనుకోమంటారు? చాలా ఉన్నాయండి. పాతకాలం నాటి పేర్లు ఏవి కూడా ఇప్పుడు లేవు. రాజారావు, రామ్మోహను, ఇలా ఏవో ఉన్నాయి కదండి. అంటే నేనే అంటున్నాను కదా ఏవో ఉన్నాయి అంటే, నాకు నిజంగా అప్పటి కాలం పేర్లు స్ట్రైక్ అవ్వటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామచందర్, రామారావు. మరి రామారావు అనే మాట ఎన్నేళ్ళు ఏలేసిందండి. మరి ఆ పేరు ఇప్పుడు ఎందుకని సెలెక్ట్ చేసుకోవట్లేదు? ఒక విషయం నేను చెప్తాను, అంత శక్తి ఉన్న వాళ్ళు పుట్టలేదు కాబట్టి సెలెక్ట్ చేసుకోవట్లేదు. రామారావు పేరులో తప్పు లేదు, 6 లెటర్లో తప్పు అంతకంటే లేదు. మీకు అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ తోటి కొత్త పేర్లు మేము వెతకాల్సి వస్తుంది. బికాస్ ఉన్నాయి మాకు వద్దు అన్నారు కాబట్టి. రవీష్ అంటాము, ఇంకేవో పెట్టుకుంటున్నాం. ఆర్తో ఎవరికైనా గుర్తొచ్చేది రాజా. స్టార్టింగ్లో రాజారాం, ఆయన చేసిన సంస్కరణలు మీకు ఎవరికి గుర్తుండవేమో. రాజా ఇప్పటికీ తమిళనాడులో గుర్తుండిపోయే పేరు. ఎవరైనా చాలా చక్కగా ఉంటే లైఫ్ స్టైల్, వాడికేంటి రాజాలా ఉన్నాడు అంటారు, అంతవరకే. కానీ రాజా అనేది పేర్లో పెట్టుకోవాలంటే భయం. నిజమేనండి, ఖచ్చితంగా భయమే. రాజా అనబడేటటువంటి లైఫ్ స్టైల్ కానీ ఎనర్జీ కానీ ఉన్నవాడు రాజా అనే పేరు పెట్టుకుంటే ఓకే, కాదని నేను అన్నా. అందరికీ పడదు. ఆర్ పక్కన ఉండే లెటర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్ తోటి ఏ ఉండొచ్చు, ఆర్ తోటి యూ ఉండొచ్చు, ఆర్ తోటి ఈ ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్కి ఆ స్పీడ్లో కనుక అటాచ్ కాకపోతే ఖచ్చితంగా ఆర్ అనే పేరు రివర్సల్ వచ్చి తీరుతుందండి. చాలామంది చెప్పారు ఆర్తో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు. మీ వీడియోలు చూస్తే మేము చాలా ఎక్సైట్ అయిపోతాం. మా పేరుని చూసుకుని చాలా నీరసం వస్తుందండి, డిప్రెషన్ అండి, ఏమీ లేదండి లైఫ్లో, మరి ఈ పేరు మార్చేద్దామా అంటారు. అంత ఈజీనా అండి పేరు మార్చేయడం? కాదు. పక్కనున్న లెటర్ ఎలా ఉంది దాన్ని పక్కకి తోసేద్దాం, వేరే అక్షరం వేద్దాం, డెఫినెట్గా బాగుంటుందండి. ఆర్తో పేరు ఎందుకు బాగుండదు? ఆర్తో కష్టాలు ఉండవా అంటే ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. మీ అందరికీ అర్థమయ్యేలా నేను చెప్పాలి అంటే రమాప్రభ, రమలో ఆర్, ప్రభలో ఆర్. ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంటే మీరు తొందరగా కనెక్ట్ అవుతారని. నేను ఏ ఫారిన్ ఎగ్జాంపుల్లో చెప్తాను మీకు తెలియదండి. రూజ్వెల్ట్ అన్నాను, ఎవరికి తెలుస్తుంది? నాకు తప్ప. అందుకని అంటం లేదు. మీకు అర్థమయ్యేటటువంటి పేర్లు నేను స్పెల్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ మీకు కూడా తెలుసు కాబట్టి నేను చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉంది అనేది మీరు పట్టుకోగలరు. సో ఇక్కడ ఆర్ వాల్యూ చెప్పాను కదండి, పరిగెడితే గుర్రంలా పరిగెడుతుందండి ఆర్ అక్షరం. లేదనుకోండి రివర్సల్లోకి వెళ్తుంది. 2 లక్షణాలే ఉన్నాయి ఆర్లో. స్టార్టింగ్ లెటర్ ఆర్ అయినప్పుడు ఈ 2 లక్షణాలు మనిషికి వర్తిస్తాయి. ఆర్ ఎప్పుడు మనీ మీద ప్రభావం చూపిస్తుంది, ఆర్ ఎప్పుడు పర్సనల్ లైఫ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఒకప్పుడు బాగా ఉండొచ్చు, తర్వాత డబ్బుకి ఇబ్బంది పడాలి. ఒకప్పుడు మన నిర్ణయాలతో మన పర్సనల్ లైఫ్ని అనుభవించినప్పుడు రివర్సల్ ఖచ్చితంగా ఉంటుంది. ఆర్తో రాముడు ఉన్నాడండి, ఆర్తో రావణుడు ఉన్నాడు. ఎవరు గొప్ప అంటే ఇద్దరు గొప్పే.
కాదని నేను అన్నండి. ఇద్దరికీ ఆరే వచ్చింది. అది తెలుగులో రానా, ఇంగ్లీష్లో ఆరా, నాకు కావాలి ఆ తేడా అంతా, కాదంటారు. ఎస్. ఇదంతా చూసినప్పుడు ఒక మనిషికి పేరు ఏ అక్షరంతో నిర్ణయించాలి అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ లెక్కలు నేను వేసినప్పుడు ఈ ఆర్ అనేది పవర్ఫుల్గా పెట్టడం సాధ్యం. ఆర్ పడితే మామూలుగా ఉండదండి, ఫుల్ స్పీడ్తో వెళ్తుంది. పడలేదనుకోండి, ఈ ఆర్ని సైలెంట్ చేసేయాలండి, అప్పుడు లైఫ్ చక్కగా ఉంటుంది. సో ఇది ఆర్ గురించి. మ్యామ్ చాలా చక్కగా వివరించారు. మాకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయినాయి, మీకు కూడా క్లారిఫై అయిపోయి అనుకుంటున్నాను నేను కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అండ్ ఎవరికైతే ఈ నేమ్స్ గురించి డౌట్స్ ఉన్నాయో కంపల్సరీ మా వీడియోని ఫార్వర్డ్ చేయండి.